హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఈజీగా క్విక్గా వెనిలా అండ్ చాక్లెట్ మఫిన్స్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నుంచి 1/2 కప్ ఫ్లోర్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ ఆఫ్ షుగర్, 1/3 కప్ ఆఫ్ ఆయిల్, 2 ఎగ్స్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లో 3/4 ఆఫ్ బ్యాటర్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమంలో వేసి కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇందాక మనం పక్కన పెట్టుకున్న 1/4 కప్ ఆఫ్ మైదా ఫ్లోర్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం పక్కన పెట్టుకున్న ఎగ్ బ్యాటర్లో 1/4 ఉంది కదండి, దాన్ని కూడా మిక్స్ చేసుకొని కొద్దిగా పాలు వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా 2 బ్యాటర్స్ ప్రిపేర్ అయిన తర్వాత రెండింటిని ఒక్కొక్క పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకోవాలండి. వెనిలా ఫ్లేవర్ ఒకవైపు, చాక్లెట్ ఒకవైపు 2 పైపింగ్ బ్యాగ్స్లో ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కప్ కేక్ని ఫిల్ చేసుకోవాలండి. ఫస్ట్ లేయర్ ఏమో వెనిలాతో, సెకండ్ లేయర్ చాక్లెట్తో అండ్ థర్డ్ లేయర్ వెనిలాతో ఇలా వేసుకుంటూ అలా అన్ని కప్స్ని రెడీ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించినట్లు వేసుకొని అన్ని పక్కన పెట్టుకోండి. దగ్గర సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను సిలికాన్ మౌల్డ్స్ వాడుతున్నాను. మీ దగ్గర అవి లేకపోతే 1 కప్కి ఆయిల్ రాసేసి మైదా కోట్ చేసేసి అందులో ఈ బ్యాటర్ని ఫిల్ చేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కప్పుల్ని 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసిన అవెన్లో 12 to 15 మినిట్స్ బేక్ చేసుకుంటే మన మఫిన్స్ రెడీ అవుతాయండి. విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేసి అందులో కొంచెం కోకో పౌడర్ వేసి బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. నాకు ఇక్కడ మఫిన్ కొంచెం బయటికి వచ్చినలాగా ఉందండి, అందుకే నేను పైన పార్ట్ కొంచెం రిమూవ్ చేసేసి ఈ విప్పింగ్ క్రీమ్ దానిపైన వేసుకుంటున్నాను. మీరు కొంచెం బ్యాటర్ వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి, అప్పుడు ఇలా పైకి రాకుండా ఉంటుంది. సో ఈ పైన మనం విప్పింగ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న స్ప్రింకిల్స్ వేసేసుకొని పక్కన ఒక వైట్ డాట్స్ లాగా కొంచెం డిజైన్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ వెనిలా మఫిన్స్ రెడీ అయిపోతాయి. మన వెనిలా చాక్లెట్ మఫిన్స్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి నైస్ కమెంట్ రాసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.